సభాపతి కోడెల శివప్రసాదరావుపై దాడి చేసిన నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్ బాబు చెప్పారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందన్నారు. దాడి ఘటన గర్హనీయమన్న ఎస్పీ వీడియో దృశ్యాల ఆధారంగా బాధ్యులను గుర్తించామని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. వాస్తవానికి ఆ రోజు ఎన్నిమెట్ల గ్రామంలో స్పీకర్ మీద జరిగిన దాడి నిజంగా గర్హనీయం. ఆ వీడియో ఫుటేజ్ ఆధారంగా అందరిని గుర్తించేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాస్తవానికి వారు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద నిన్న ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. సో నిన్న వీడియో ఫుటేజ్ అన్ని చూసాము. ఇన్వెస్టిగేషన్ పకడ్బందీగా చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. డిఎస్పీ సత్యనపల్లిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. ఎవరైతే ఈ దురాగతం చేశారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరిని కూడా వదిలేదు లేదు. ఎందుకంటే వాస్తవానికి వారు చేసింది ఏం లేదు. కోడెల శివప్రసాదరావు గారు అభ్యర్థి కాబట్టి అభ్యర్థి కెన్ యాజ్ వెల్ గో ఇన్ టు ద బూత్, పోలింగ్ బూత్. అందులో ఎవరు అభ్యంతరకరం చేయాల్సింది లేదు. ఆ కమోషన్లో ఈ మాబ్ సైకాలజీలో కొంత ఎవడో రెచ్చగొట్టాడని చెప్పేసి ఆ విధంగా చేయడం అనేది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. వీరు ఏ పార్టీ అయినా సరే ఇటువంటివి జరగకూడదు. సో దాన్నే మేము గ్రహిస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. వేసవి ఆరంభంలోనే ప్రకాశం జిల్లా మార్కాపురంలో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. వడ్డే బజార్లో 20 రోజులుగా తాగునీటి కోసం స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 6 రోజులకొకసారి అరకొరగా నీళ్లు వస్తున్నాయని వాపోతున్నారు. సరిపడా నీటి ట్యాంకర్లు రాక పరిస్థితి నరకప్రాయంగా మారిందని వాపోతున్నారు. పట్టణంలోని పలు కాలనీల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.